Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రూప్ 15 ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, గ్రూప్ 15 ఎలిమెంట్స్ డిఫరెంట్ అదర్ ఎలిమెంట్స్ తోటి ఎలా రియాక్ట్ అవుతాయి, ఓకే, ఎలాంటి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయో డిస్కస్ చేద్దాం. ముందుగా మనం రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్. ఓకే, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 15 ఫార్మ్స్ హైడ్రైడ్స్ ఆఫ్ ద టైప్ EH3 వేర్ E is equal to నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఆర్ బిస్మత్. ఓకే ఫ్రెండ్స్, మనకేంటంటే గ్రూప్ 15 ఎలిమెంట్స్ హైడ్రోజన్తో కంబైన్ అయినప్పుడు మనకు EH3 అనేటువంటి ఒక జనరల్ ఫార్మ్లో ఉండేటువంటి హైడ్రైడ్స్ని ఫామ్ చేస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి E అనేటువంటిది ఏంటంటే అది నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఆర్సెనిక్ కావచ్చు, యాంటిమోనీ ఆర్ బిస్మత్ ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. ఓకే రైట్, నెక్స్ట్ చూసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ద స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్స్ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3 విచ్ కెన్ బి అబ్జర్వ్డ్ ఫ్రమ్ దే బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే మనం టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు NH3 నుండి ఓకే BiH3 వరకు వెళ్తున్నప్పుడు మనకి టాప్ టు బాటమ్ ఏంటంటే వీటి యొక్క థర్మల్ స్టెబిలిటీ అనొచ్చు, థర్మల్ స్టెబిలిటీ అనొచ్చు ఫ్రెండ్స్. వీటి యొక్క స్టెబిలిటీ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఓకే, ఎందుకంటే మనకి టాప్ టు బాటమ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, నైట్రోజన్ హైడ్రోజన్ మధ్యలో ఉండేటువంటి బాండ్ ఎంథాల్పీని, అలాగే బిస్మత్ హైడ్రోజన్ మధ్యలో ఉండేటువంటి బాండ్ ఎంథాల్పీని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ బిస్మత్ హైడ్రోజన్ బాండ్ ఎంథాల్పీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీటి యొక్క స్టెబిలిటీ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. కాన్సిక్వెంట్లీ ద రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద హైడ్రైడ్స్ ఇంక్రీజెస్. ఓకే, అలాగే మనం వీటి యొక్క రెడ్యూసింగ్ ప్రాపర్టీ కనుక చూసినప్పుడు టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సేమ్ ఇక్కడ మనకి బిస్మత్ హైడ్రోజన్ మధ్యలో ఉండేటువంటి బాండ్ని మనం ఈజీగా బ్రేక్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి ఏంటంటే మనకి బిస్మత్ తొందరగా హైడ్రోజన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. రైట్, ఇక్కడ చూద్దాం. అమోనియా ఈజ్ ఓన్లీ ఏ మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్ వైల్ BiH3 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అమాంగెస్ట్ ఆల్ ద హైడ్రైడ్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకి ఇక్కడ ఉండేటువంటి అన్ని హైడ్రైడ్స్లో మనకి BiH3 మాత్రమే ఒక స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుందన్నమాట. రైట్, బేసిసిటీ ఆల్సో డిక్రీజెస్ ఇన్ ద ఆర్డర్ NH3 ఈజ్ గ్రేటర్ దాన్ PH3 ఈజ్ గ్రేటర్ దాన్ ASH3 ఈజ్ గ్రేటర్ దాన్ ఓకే SBH3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు BiH3. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి బేసిసిటీ కూడా టాప్ టు బాటమ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకే, అంటే మనకి అమోనియా ఒక గుడ్ బేస్ అనమాట. ఇది తన దగ్గర ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని ఈజీగా డొనేట్ చేయగలుగుతుంది మనం ఎప్పుడైతే BiH3 తోటి కంపేర్ చేసినప్పుడు. డ్యూ టు హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ స్మాల్ సైజ్ ఆఫ్ నైట్రోజన్ NH3 ఎగ్జిబిట్స్ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ సాలిడ్ యాజ్ వెల్ యాజ్ liquid state. Because of this it has higher melting and boiling points than that of PH3. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నైట్రోజన్కి మనకి హై ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, నైట్రోజన్ కనుక చూసినప్పుడు ఇది స్మాల్ సైజు, అలాగే
హై ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి యాటమ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇదేంటంటే మనకి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది, హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి ఇదేంటంటే మనకి లిక్విడ్ స్టేట్లో కానీ ఓకే అలాగే సాలిడ్ స్టేట్లో కానీ హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి దీని యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే మనకి ఫాస్ఫిన్తో కనుక కంపేర్ చేసినప్పుడు ఇది చాలా ఎక్కువ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ని చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఓకే టేబుల్లో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రేట్స్ ఆఫ్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. వాటి యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, అలాగే బాండ్ యాంగిల్, తర్వాత బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఇవి ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే ఇందులో మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఓకే మెల్టింగ్ పాయింట్ చూద్దాం. మెల్టింగ్ పాయింట్ చూసినప్పుడు ఒక ఫ్రెండ్ చూద్దాం. మెల్టింగ్ పాయింట్ ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ మనకి అమోనియా హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ని చూపిస్తుంది చూడండి ఒకసారి. ఓకే మిగతా అన్నింటికంటూ పోల్చినప్పుడు ఇక్కడ అమోనియా యొక్క మెల్టింగ్ పాయింట్ 195.2, ఇక్కడ pH3 139 పాయింట్, అలాగే ఆర్సెనిక్ ఇలా చూసినప్పుడు ఏంటంటే మనకి జనరల్గా pH3 నుంచి SbH3 వరకు మనకి ఈ మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ అన్నిటికంటే ఎక్కువగా మనకి అమోనియా చూపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఇక్కడ మనకి లిక్విడ్ స్టేట్లో కానివ్వండి సాలిడ్ స్టేట్లో కానీ మనకి ఏంటంటే అమోనియా హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే మిగతా అన్నిటికంటే కూడా ఎక్కువ హై మెల్టింగ్ పాయింట్ని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ బాయిలింగ్ పాయింట్ చూద్దాం. ఓకే బాయిలింగ్ పాయింట్ చూసినప్పుడు మనకి ఏంటంటే ఓకే pH3 ASS3 కన్నా కూడా అమోనియాకి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుందండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది అమోనియా మనకి లిక్విడ్ ఫామ్లో కూడా హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ రావడం ఏముంటుందంటే ఫస్ట్ ఫాస్ఫరస్ హైడ్రైడ్, తర్వాత ఆర్సెనిక్, తర్వాత అమోనియా నైట్రోజన్ హైడ్రైడ్ అన్నమాట, తర్వాత యాంటిమనీ, తర్వాత బిస్మత్. ఇదేంటండి మనకి ఓకే బాయిలింగ్ పాయింట్ ఆర్డర్. ఓకే ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఓకే వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఏంటంటే ట్రెండ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి బాండ్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఓకే ఎలిమెంట్కి గ్రూప్ 15 ఎలిమెంట్కి అలాగే హైడ్రోజన్కి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్. ఓకే మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే ఈ బాండ్ లెంత్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, దట్స్ ఇట్. ఓకే బాండ్ యాంగిల్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఓకే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే అమోనియాలో రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు అమోనియా మాలిక్యూల్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. ఓకే మిగతా వాటిల్లో ఏంటంటే ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి బాండ్ యాంగిల్ తక్కువగా ఉంటుంది. ఓకే రైట్ ఇక్కడ మనకి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చాడు, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఏంటంటే మనకి ఇది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఇచ్చాడు. ఓకే గ్రూప్ 15 ఎలిమెంట్ అలాగే మనకి హైడ్రోజన్కి మధ్యలో ఉండేటువంటి బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఇచ్చాడు. ఇదేంటంటే మనకి టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీటి యొక్క థర్మల్ స్టెబిలిటీ తగ్గుతుంది, అలాగే రెడ్యూసింగ్ ప్రాపర్టీ పెరుగుతుంది. ఓకే ఇదివరకు మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్. నెక్స్ట్ reactivity towards oxygen. Okay right, all these elements form two types of oxides, E2O3 and E2O5. right, the oxide in the higher oxidation state of the element is more acidic than that of lower oxidation state. Okay friends ఇక్కడ మనకి ఏంటంటే రైట్ మనకి గ్రూప్ 15 ఎలిమెంట్స్ మనకి ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. అవి ఏంటంటే E2O3 టైప్ ఆక్సైడ్స్ అలాగే E2O5 టైప్ ఆక్సైడ్స్ అనమాట. రైట్ ఈ రెండులో కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇవి ట్రైఆక్సైడ్స్ ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మనకి పెంటాక్సైడ్స్. ఇక్కడ మనకి ఎలిమెంట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎలిమెంట్ +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏంటంటే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉండేటువంటి ఆక్సైడ్స్ మోర్ ఎసిడిక్ క్యారెక్టర్ని
ఎగ్జిబిట్ చేస్తుంటాయి, చూపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే, మనకి అలాగే దేర్ ఎసిడిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి E2O3 కానివ్వండి, E2O5 కానీ తీసుకోండి. ఓకే, ఈ రెండు సిరీస్లలో ఏ ఆక్సైడ్స్ తీసుకున్నా కానీ వీటి యొక్క ఓకే ఎసిడిక్ నేచర్ ఏమవుతుందండి, ఎసిడిక్ నేచర్ టాప్ టు బాటమ్ మనకి డిక్రీజ్ అవుతుందన్నమాట. రైట్. అలాగే ద ఆక్సైడ్స్ ఆఫ్ టైప్ E2O3 ఆఫ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ ప్యూర్లీ ఎసిడిక్, దట్ ఆఫ్ ఆర్సెనిక్ అండ్ యాంటిమనీ ఆంఫోటెరిక్ అండ్ దోస్ ఆఫ్ బిస్మత్ ప్రిడామినెంట్లీ బేసిక్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఆక్సైడ్స్ యొక్క ఎసిడిక్ క్యారెక్టర్ని కంపేర్ చేస్తారు. ట్రైఆక్సైడ్స్ యొక్క ఎసిడిక్ క్యారెక్టర్ని మనకి ఇక్కడ కంపేర్ చేస్తారు ఫ్రెండ్స్. చూద్దాం మనకి. ఓకే, నైట్రోజన్ ట్రైఆక్సైడ్ కానివ్వండి, ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్, అలాగే ఆర్సెనిక్, ఓకే, యాంటిమోనీ, బిస్మత్, వీటి యొక్క ట్రైఆక్సైడ్స్ తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఫ్రెండ్స్ నైట్రోజన్ ట్రైఆక్సైడ్ అండ్ ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ ఈ రెండు కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్ ఫ్రెండ్స్, ఈ రెండు కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్. అలాగే ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఈ రెండు ఏంటంటే మనకి ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్, ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. అలాగే ఇది బేసిక్ ఆక్సైడ్ ఫ్రెండ్స్. మనకు తెలుసు ఏంటంటే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఈ రెండు కూడా నాన్ మెటల్స్. ఓకే, నాన్ మెటల్స్ ఫామ్ చేసేటువంటి యాసిడ్స్ ఆక్సైడ్స్ ఎలా ఉంటాయండి, ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. అలాగే ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఇవి ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఈ రెండు కూడా మెటల్లాయిడ్స్ ఫ్రెండ్స్. మెటల్లాయిడ్స్ మనకి ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. అలాగే బిస్మత్ ఏంటి, మనకి మెటల్ ఫామ్ చేసేటువంటి ఆక్సైడ్ ఏంటి ఫ్రెండ్, బేసిక్ ఆక్సైడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి చూద్దాం. దీస్ ఎలిమెంట్స్ రియాక్ట్స్ టు ఫార్మ్ 2 సిరీస్ ఆఫ్ హాలైడ్స్ EX3 అండ్ EX5. రైట్. అండ్ ఫ్రెండ్స్ మనకి ఈ గ్రూప్ 15 ఎలిమెంట్స్ హాలోజన్స్తో కంబైన్ అయినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఒకటి EX3, ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ EX5. ఇదేంటి మనకి ట్రై హాలైడ్స్, ఇదేంటి మనకి పెంటా హాలైడ్స్. ఇక్కడ మనకి ఎలిమెంట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని, ఇక్కడ ఎలిమెంట్ +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుందన్నమాట. ఓకే, రైట్. నైట్రోజన్ డస్ నాట్ ఫార్మ్ పెంటాహాలైడ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్స్ షెల్. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏంటంటే నైట్రోజన్లో మనకి d ఆర్బిటాల్స్ లేవు కాబట్టి మనకి నైట్రోజన్ పెంటాహాలైడ్స్ అనేటువంటిది ఫామ్ చేయదు. కానీ మనకు తెలుసు ఫ్రెండ్స్ నైట్రోజన్ +5 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది, +5 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. కానీ మనకి పెంటాహాలైడ్స్ని మాత్రం ఫామ్ చేయదు. ఎందుకంటే మనకి ఇక్కడ d ఆర్బిటాల్స్ అనేటువంటివి అవైలబుల్గా లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ పెంటాహాలైడ్స్ ఆర్ మోర్ కోవలెంట్ దాన్ ట్రైహాలైడ్స్. This is due to the fact that in pentahalides +5 oxidation state exist, while in case of trihalides +3 oxidation state exist. Since elements in a +5 oxidation state will have more polarizing power than in a +3 oxidation state. Okay friends, మనకి ఏంటంటే మనకి ట్రైహాలైడ్స్లో పెంటాహాలైడ్స్ని కంపేర్ చేసినప్పుడు, పెంటాహాలైడ్స్ని కంపేర్ చేసినప్పుడు మనకి పెంటాహాలైడ్స్ మోర్ కోవలెంట్ దాన్ ట్రైహాలైడ్స్. ఓకే, అయితే మనకి ఇక్కడ +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఎలిమెంట్స్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో మనకి ఎక్కువ కోవలెంట్ నేచర్ని చూపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఎప్పుడంటే మనకి తక్కువ ఆక్సిడేషన్ స్టేట్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎలిమెంట్కి ఎక్కువ పోలరైజింగ్ పవర్ ఉంటుంది +5 ఆక్సిడేషన్ స్టేట్లో, +3 ఆక్సిడేషన్ స్టేట్లో తక్కువ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి పెంటాహాలైడ్స్ కోవలెంట్ కాంపౌండ్స్ అనమాట ట్రైహాలైడ్స్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే, అలాగే ద కోవలెంట్ క్యారెక్టర్ ఆఫ్ బాండ్స్ ఈజ్ మోర్ ఇన్ పెంటాహాలైడ్స్. ఇక్కడ పెంటాహాలైడ్స్లో కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఓకే, ఆల్ ద trihalides of these elements except those of nitrogen are stable. In case of nitrogen only NF3 is known to be stable. Okay, అలాగే మనకి trihalides except bismuth trifluoride are predominantly covalent in nature. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ట్రైహాలైడ్స్ని కనుక చూసినప్పుడు ఏంటంటే మనకి ఈ ట్రైహాలైడ్స్లో
ఓకే, ఎక్సెప్ట్ నైట్రోజన్ ట్రైహాలైడ్స్ మనకి మిగతా అన్నీ కూడా స్టేబుల్ అండి. నైట్రోజన్ ట్రైహాలైడ్స్ స్టేబుల్ కావన్నమాట, ఇవి అన్స్టేబుల్. ఓకే, అలాగే మనం ఓకే నైట్రోజన్లో కూడా కంపేర్ చేసినప్పుడు, నైట్రోజన్ ట్రైహాలైడ్స్లో కూడా కంపేర్ చేసినప్పుడు ఓన్లీ నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ మాత్రమే స్టేబుల్ ట్రైహాలైడ్ అనమాట. అలాగే మనకి ట్రైహాలైడ్స్లో బిస్మత్ ట్రైఫ్లోరైడ్ తప్ప మిగతావన్నీ కూడా కోవలెంట్ అండి. ఇవన్నీ కోవలెంట్, ట్రైహాలైడ్స్ అన్నీ కూడా కోవలెంట్, ఒక బిస్మత్ ట్రైఫ్లోరైడ్ తప్ప. ఇది అయానిక్ ఫ్లోరైడ్ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్స్. ఆల్ దీస్ ఎలిమెంట్స్ రియాక్ట్ విత్ మెటల్స్ టు ఫార్మ్ their binary compounds exhibiting -3 oxidation state such as calcium nitride, calcium phosphide, sodium arsenide, zinc antimonide, magnesium bismuthide. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఈ గ్రూప్ 15 ఎలిమెంట్స్ మనకి మెటల్స్తో కంబైన్ అయినప్పుడు, గ్రూప్ 15 ఎలిమెంట్స్ మెటల్స్ తోటి కంబైన్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇవి -3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండేటువంటి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయన్నమాట. రైట్, ఇదేంటంటే మనకి -3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండేటువంటి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి, అదేంటంటే కాల్షియం నైట్రైడ్. ఇక్కడ మన కాల్షియం నైట్రైడ్లో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్, మనకి ఇది -3 అనమాట. అలాగే కాల్షియం ఫాస్ఫైడ్లో ఫాస్ఫరస్ కనుక చూసినప్పుడు, కాల్షియం ఫాస్ఫైడ్లో మనకి ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఏంటంటే -3. అలాగే సోడియం ఆర్సనైడ్ కానివ్వండి, ఓకే, జింక్ యాంటిమోనైడ్, మెగ్నీషియం బిస్మథైడ్, వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే మెటల్ ఏంటి మనకి -3 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దో నైట్రోజన్ ఎగ్జిబిట్స్ -5 ఆక్సిడేషన్ స్టేట్, ఇట్ డస్ నాట్ ఫార్మ్ పెంటాహాలైడ్, గివ్ రీజన్. Okay, nitrogen with n is equals to 2 has s and p orbitals only. It does not have d orbitals to expand its covalency behind 4. Okay, beyond 4. That is why it does not form pentahalide. ఏంటి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నైట్రోజన్ మనకి సెకండ్ పీరియడ్కి సంబంధించినటువంటి ఎలిమెంట్, కాబట్టి ఇక్కడ మనకి ఎస్ ఆర్బిటాల్లో అలాగే పి ఆర్బిటాల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. డి ఆర్బిటాల్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో లేవన్నమాట. కాబట్టి ఇది మ్యాక్సిమం 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది. దీని యొక్క కోవాలెన్సీ 4 మాత్రమే. కాబట్టి ఏంటంటే ఇది దాని యొక్క కోవాలెన్సీని ఇంక్రీజ్ చేసుకోలేదు. ఓకే, కాబట్టి ఏంటంటే ఇది పెంటాహాలైడ్స్ని ఫామ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి రీజన్ అనమాట. నెక్స్ట్, pH3 has lower boiling point than NH3. why? ఓకే, మనకి ఫాస్ఫిన్ అమోనియాతో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటున్నారు ఫ్రెండ్స్. అన్లైక్ NH3, pH3 మాలిక్యూల్స్ ఆర్ నాట్ అసోసియేటెడ్ త్రూ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ లిక్విడ్ స్టేట్. దట్ ఈస్ వై ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ pH3 is lower than NH3. ఓకే ఫ్రెండ్స్, మనకి లిక్విడ్ స్టేట్ కనుక కంపేర్ చేసినప్పుడు మనకి pH3 NH3ని కంపేర్ చేసినప్పుడు మనకి NH3 ఏంటంటే మనకి హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. pH3 హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయలేదు. ఇది హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ దీని యొక్క NH3 యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది, pH3 యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, వై ఆర్ పెంటాహాలైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ మోర్ కోవలెంట్ దాన్ దేర్ ట్రైహాలైడ్స్. ఓకే, మనకి పెంటాహాలైడ్స్లో ఏంటంటే మనకి మెటల్ కానివ్వండి, ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +5 ఉంటుంది. అలాగే మనకి ట్రైహాలైడ్స్లో మనకి ఎలిమెంట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి
ఒక ఎలిమెంట్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నప్పుడు దాని యొక్క పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు అది కోవలెంట్ బాండ్స్ని ఎక్కువగా ఫామ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి పెంటా హ్యాలైడ్స్ యొక్క కోవలెంట్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ట్రై హ్యాలైడ్స్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై BiH3 is the strongest reducing agent amongst all the hydrides of group 15 elements. ఓకే ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 15 ఎలిమెంట్స్లో వీటి యొక్క హైడ్రైడ్ని కంపేర్ చేసినప్పుడు మనం టాప్ టు బాటమ్ ఒకసారి కంపేర్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఓకే ఇక్కడ మనకి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ మనకి బిస్మత్ హైడ్రోజన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది మిగతా వాటితో పోల్చినప్పుడు. ఓకే, అందుకోసం ఏంటంటే మనకి బిస్మత్ ఈజీగా హైడ్రోజన్ని రిలీజ్ చేయగలుగుతుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.